ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈరోజు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ విద్య పట్ల ఎలాంటి చొరవ చూపించట్లేదు. గత ప్రభుత్వ విద్యా సంస్థలు ఎలా అయితే కొనసాగాయో దానికంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే మన ప్రభుత్వ బడులు అనేటువంటివి మరుగుదొడ్ల కంటే హీనంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఈ అకాడమిక్ ఇయర్ శుభ్రంగా విద్యార్థులకు ఒక మంచి విద్యుత్ అందుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు తల్లిదండ్రులు, విద్యార్థులు, మేధావులు ఆశించారు. ఎందుకంటే ఒక కొత్త కమిషన్ వచ్చింది రాష్ట్రంలో, విద్యా వ్యవస్థ మారుతుంది, విద్యా వ్యవస్థలో మార్పులు సంభవిస్తాయని చెప్పి అనుకున్నటువంటి పరిస్థితి మాత్రం కింద ఆ రకంగా లేదు. ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళ పేరుతోటి మొత్తం కోట్ల ధనాన్ని ఈరోజు నష్టం చేసేటువంటి పరిస్థితి ఉంది తప్ప విద్యార్థులకు చదువు అందేటువంటి పరిస్థితులలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లేవు. మేము ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఎక్కడైతే ప్రభుత్వం ప్రారంభించిందో అన్ని పబ్లిక్ స్కూళ్లను మేము విజిట్ చేయడం అనేటువంటి జరిగింది. విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెడతా ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ ఇప్పటికీ అందలేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, టీచర్స్ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో టీచర్స్ను రిక్రూట్మెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే టీచర్లు ఉన్నారో వాళ్ళనే తీసుకొచ్చి కూర్చునిపెట్టారు తప్ప మళ్ళీ కొత్త టీచర్స్ అనేటువంటిది రిక్రూట్మెంట్ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే డైనింగ్ హాల్, పిల్లలకు తినడానికి డైనింగ్ హాల్ కూడా సరిపోయేటువంటి పరిస్థితి లేదు. చిన్న పిల్లలు యూకేజీ, ఎల్కేజీ, నర్సరీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అక్కడ పెట్టించి తినడానికి లేకుండా కింద కూర్చున్నటువంటి ఎక్కడైతే అన్నం పడుతో అదే అన్నం మీద కూర్చొని తినాల్సినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. క్లాస్ రూమ్స్ కూడా సరిపోయాన్ని లేవు. కానీ తెలంగాణ పబ్లిక్ స్కూల్లో 1500 మంది విద్యార్థుల్ని మేము తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అది అట్లాగే కమిషన్ రిపోర్ట్లో కూడా వాళ్ళు రాసుకున్నారు. కానీ ఆ కమిషన్ రిపోర్టు ఈరోజు వాస్తవానికి కనుక చూస్తే మేము క్లాసుకు 40 మంది మాత్రమే తీసుకుంటాం, ఓవరాల్గా 400 నుంచి 500 మందిని మాత్రమే మేము ప్రతి స్కూల్కి తీసుకుంటామని చెప్పి ఈరోజు వాళ్ళకు ఆర్డర్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా 40 మంది కంటే ఎక్కువ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇట్లా చేయడం ద్వారా నిజంగా పేద ప్రజలకు, పేద విద్యార్థులకు న్యాయం చేకూరుతుందనేటువంటిది కూడా కనిపించట్లేదు. దాంతోపాటు 3.5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయమంటే విడుదల చేయకుండా జాప్యం చేయడం ద్వారా ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు తమ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు అనేటువంటి ఆవేదనతోటి రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ప్రైవేట్ యాజమాన్యం కోర్టు దగ్గర పోయి స్టే తెచ్చుకున్నారు. కనీసం కోర్టులో అప్పీల్ చేసినటువంటి ప్రైవేట్ యాజమాన్యానికి ధీటుగా ప్రభుత్వం ఈరోజు కోర్టులో వాదనలు వినిపించలేనటువంటి పరిస్థితులలో ఎవరికి కొమ్ము కాస్తుందనేటువంటిది కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెనుకబడినటువంటి తరగతుల విద్యార్థులు స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుకుంటా ఉన్నారు. మరి వాళ్ళ స్కాలర్షిప్లు ఇవ్వలేనటువంటి తరుణంలో మొత్తం పూర్తి బాధ్యత ఈరోజు విద్యార్థులు, తల్లిదండ్రులు తీసుకొని వాళ్ళ సర్టిఫికెట్లు, ఉన్నత చదువులు చదువుకోవాలంటే డబ్బులు కడితే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు కింద ఉంది. మరో పక్క రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, ప్రతి విద్యార్థికి మేము అకౌంట్లో వేస్తామని చెప్పాడు. దీన్ని స్వాగతించాం. ఏంటి, విద్యార్థికి డబ్బులు ఇవ్వడం ద్వారా మేనేజ్మెంట్లు తప్పులు అనేటువంటి జరగకుండా ఉంటుంది అని చెప్పి మనం ఆశించాం. కానీ ఆ పద్ధతిలో ఈరోజు జరగట్లేదు. ఈ 3 సంవత్సరాల కాలంలో విద్యార్థులకు రావాల్సినటువంటి 10,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. మళ్ళీ ఈ సంవత్సరం ఆ రకంగా వచ్చేటువంటి పరిస్థితి లేదు. మేనేజ్మెంట్లు ఏమో డబ్బులు కడితే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి ఈ రకంగా విద్యార్థులను వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున యూఎస్ఎఫ్ పోరాటం చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా రేపు రానున్నటువంటి 23 తారీఖు నాడు ఖచ్చితంగా సచివాలయం ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మేల్కొని విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.